This is Dr. Pooja Priyanka working at Cell Health. ఇవాళ వీడియోలో ప్రాణాయామ మార్నింగ్ చేసుకుంటే మనకు కలిగే లాభాలు ఏంటో మాట్లాడుకుందాం. ప్రాణాయామ అనేది ఎర్లీ మార్నింగ్ చేసినప్పుడు జనరల్ గా మార్నింగ్ మనకి ఎయిర్ అనేది ఫ్రెష్ గా ఇంకా అందులో ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాణాయామ మార్నింగ్ చేసినప్పుడు లంగ్ కెపాసిటీ అనేది పెరిగి బ్లడ్ లోకి ఆక్సిజన్ అనేది సఫిషియెంట్ అమౌంట్ లో వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ లోకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది సఫిషియెంట్ గా ఉంటుందో మన బాడీలో మెటబాలిజం అనేది సెట్ అయ్యి ఓవరాల్ ఎనర్జీ లెవెల్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. మార్నింగ్ అనేది ట్రాన్సిషన్ టైం అన్నమాట. అంటే రెస్ట్ నుంచి యాక్టివిటీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఒక ట్రాన్సిషన్ టైం. ఇక్కడ సో ప్రాణాయామ చేసినప్పుడు అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఉన్న అటోనామిక్ నర్వస్ సిస్టమ్ యొక్క యాక్టివిటీని రెగ్యులర్ చేస్తుంది. అటోనామిక్ నర్వస్ సిస్టమ్ కింద సింపాథెటిక్ ఇదేమో స్ట్రెస్ రెస్పాన్స్ కి అండ్ పారాసింపాథెటిక్ ఏమో రిలాక్సేషన్ రెస్పాన్స్ కి పనిచేస్తుంది. సో ఆ సింపాథెటిక్ యాక్టివిటీని తగ్గించి పారాసింపాథెటిక్ యాక్టివిటీని ఎక్కువ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డీటాక్సిఫికేషన్ కి ఓవర్ నైట్ మన బాడీ రిపేరింగ్ ఇంకా డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే రిథమిక్ బ్రీతింగ్ చేసినప్పుడు అది మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని అంటే ఇది మెటబాలిక్ యాక్టివిటీకి ఇది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ని బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడానికి మార్నింగ్ ప్రాణాయామ అనేది హెల్ప్ అవుతుంది. నాలుగోది వచ్చేసి అది మెంటల్ క్లారిటీని ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మార్నింగ్ లేవగానే ప్రాణాయామ చేయడం వలన అది సెరిబ్రల్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దాని వల్ల బ్రెయిన్ లో కొన్ని ఏరియాస్ ఏవైతే అటెన్షన్, మెమరీ ఇంకా క్లారిటీకి లింక్ అయి ఉన్న ఏరియాస్ అనేవి యాక్టివేట్ అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే మెంటల్ ఫాగ్ ని తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మెంటల్ ఫాగ్ అనేది ఇప్పుడు నైట్ పడుకున్నప్పుడు స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ రెసిడ్యూస్ అనేది ఉంటది కాబట్టి మార్నింగ్ లేవగానే కొంచెం మతి మార్పుగా లేకపోతే కొంచెం తిక్కగా అట్లా ఉంటాయి. సో అలాంటి తగ్గించడానికి కూడా ఈ మార్నింగ్ ప్రాణాయామ అనేది బాగా సహాయపడుతుంది. అండ్ మార్నింగ్ ప్రాణాయామ అనేది మన ఎమోషన్స్ ని ఇంకా మూడ్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్లీ అవర్స్ లో ప్రాణాయామ అనేది ప్రాక్టీస్ చేస్తామో మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడానికి అది సహాయపడుతుంది. తద్వారా మన బాడీలో జరిగే మార్నింగ్ యాంగ్జైటీని తగ్గించి లో మూడ్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అయిన సెరటోనిన్, డోపమిన్ లెవెల్స్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మార్నింగ్ ప్రాణాయామ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇది బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ ని కూడా సెట్ చేయడానికి మార్నింగ్ ప్రాణాయామ అనేది బాగా సహాయపడుతుంది. థైరాయిడ్ ఫంక్షనింగ్ కానీ లేకపోతే అడ్రినల్ గ్లాండ్స్ యొక్క ఫంక్షనింగ్ కానీ అండ్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ మార్నింగ్ ప్రాణాయామ అనేది బాగా సహాయపడుతుంది. అండ్ ఇది మన బాడీలో మెటబాలిజం ని బూస్ట్ చేసి డైజెషన్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. సో ఎర్లీ అవర్స్ లో ప్రాణాయామ చేయడం వలన మన బాడీలో మెటబాలిజం అనేది కిక్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళలో ఈ మార్నింగ్ ప్రాణాయామ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ ప్రాణాయామ మన రెస్పిరేటరీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎర్లీ అవర్స్ లో రెగ్యులర్ గా ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వలన అది లంగ్ మజిల్స్ కి రెస్పిరేటరీ మజిల్స్ అనేవి ట్రైన్ అయ్యి అది లంగ్స్ యొక్క వైటల్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆస్తమా, సైనసైటిస్ ఆర్ వీక్ లంగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ మార్నింగ్ ప్రాణాయామ అనేది బాగా సహాయపడుతుంది. అండ్ రెగ్యులర్ గా మార్నింగ్ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏంటంటే అది డైలీ డిసిప్లిన్ అనేది ఇస్తుంది. అలాగే ఇన్నర్ స్ట్రెంగ్త్ ని బిల్డప్ చేస్తుంది అండ్ మైండ్ఫుల్నెస్ ని కూడా ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు ప్రాణాయామాన్ని ఎర్లీ అవర్స్ మార్నింగ్ లేచాక ఎర్లీ అవర్స్ లో ప్రాక్టీస్ చేస్తే అది అందరికీ ఎంతో మంచిది. ఇంకా ఇలాంటి హెల్త్ బెనిఫిషియల్ వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.